దేవుని కృపను బట్టి మరలా భోజనం తర్వాత దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. నిర్గమకాండంలో 3వ భాగము ప్రాముఖ్యమైంది. ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు తనకంటూ ఒక నివాసమును కోరుకొని ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ రోజున గుడారంలో నివసిస్తారు. అలాగుననే నాకు ఒక గుడారం వేయి మోషే అని మోషేను ప్రత్యేకంగా సీనాయి కొండ మీదకి పిలిపించుకొని ఆ గుడారం యొక్క రూపమును దేవుడు చూపించాడు. ఆ గుడారంలో ఏ ఏ వస్తువులు ఉండాలో, ఆ గుడారంలో ఏ విధంగా సేవ చేయాలో, ఎలాంటి బలులు అర్పించాలో, ఆ బలులు అర్పించే యాజకులు ఎలాగుండాలో, వారి వస్త్రధారణ ఏంటో ప్రత్యేకంగా 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు తెలియజేస్తూ ఉన్నాడు. దాంట్లో ప్రాముఖ్యమైన విషయము, మనము ఈ గుడారము నేటి కాలానికి, క్రీస్తు ప్రభు సంఘానికి ఉపమాన రీతిగా ఉంది. వాస్తవానికి దేవుడు ఆలోచన చేసిందే సంఘమును గురించి. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు సంఘమును గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని సంకల్పము మనందరికీ తెలుసు. దేవుని సంకల్పంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు యొక్క శిలువ మరణము. దేవుని సంకల్పంలో ప్రాముఖ్యమైనది యేసు ప్రభు యొక్క శిలువ మరణం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ విషయాలు చదువుతాం మనం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం. 2, అపోస్తలుల యొక్క బోధ. మనుషులు అపోస్తలుల బోధయందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. లోకంలో పలు రకాల బోధలు ఉన్నాయి. ఆ బోధలు మనుషుల్ని రక్షింపవు. దేవుడు ఏర్పాటు చేసిన బోధ ఒకటే, అది అపోస్తలులు బోధించేది. ఆ బోధ యందే మనుషులు విశ్వాసం ఉంచాల. 3, దత్తత స్వీకారం అన్నమాట. ఎవరైతే అపోస్తలుల బోధకు విధేయులు అవుతారో వారిని దేవుడు దత్తత తీసుకుంటాడు. వారే సంఘం. అంటే సంఘము దేవుని అనాది సంకల్పంలో భాగం. సంఘమును గూర్చి సంకల్పం చేశాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అదన్నమాట. యేసు ప్రభు ద్వారా మనము దేవునికి కుమారులవ్వాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే, సృష్టి నిర్మాణం కలగక మునిపే దేవునికి ఒక సంకల్పం. ఆ సంకల్పంలో సంఘమును గురించి ఆలోచన చేశాడు. దేవుడు కలలు కన్నదే సంఘం గురించి. వాస్తవానికి సంఘం కొరకే సమస్తాన్ని ఆలోచన చేశాడు ఆయన. సంఘం రావాలంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము కేంద్రస్థానమై ఉంటుంది. ఆ సంఘమును ఆలోచన కలిగిన దేవుడు ఆ సంఘములో ఆరాధన
పొందాలి అని దేవుని యొక్క కోరిక ఉంది. సంఘంలో ఆరాధింపబడాలి నేను. దాని ప్రకారంగానే కార్యక్రమాలు జరిగించుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగంగా ఇశ్రాయేలీలతో దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన చేసుకొని ఆ నిబంధనలో ప్రత్యేకించి వారి మధ్యలో నివాసం కోరుకున్నాడు దేవుడు. వారి మధ్యలో నివాసం, నాకు ఒక గుడారమే, ఆ గుడారంలో వస్తువుల్ని చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో, మొదటి నిబంధనకైతే, బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలయనగా మొదట గుడారం ఏర్పరచబడింది. అదిగో గుడారం, ఒక గుడారం ఏర్పాటు చేయబడింది. అందులో దీపస్తంభమును, అదిగో దీపస్తంభమును, ఇది దీపస్తంభం అంటే దీప వృక్షమును, బల్ల, రొట్టెల బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఇది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం రెండవ తెరకు ఆవల, ఇది మొదటి తెర. ఇది రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అతి పరిశుద్ధ స్థలమును కూడా, ఇది అతి పరిశుద్ధ స్థలం. అందులో అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. అదనమాట. ఇది మందసం, నిబంధన మందసం. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్ర నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును అమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. ఒక గుడారం ఏర్పాటు చేశాడు. బలిపీఠం, కిందికి గుడారం ఏర్పాటు చేయబడేను. వీటిని గూర్చి విశదముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుచూ ఉండురు గాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని ప్రధాన యాజకుడు మాత్రమే రక్తం చేత, ఏ రక్తం అది? గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం చేత పట్టుకొని ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోకి పోయేవాడు. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఇంకా ఈ మొదటి గుడారం నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మార్గము బయలుపరచబడలేదు కానీ పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ గుడారము ప్రస్తుత కాలానికి అంటే క్రీస్తు సంఘానికి ప్రస్తుత కాలానికి ఉపమానార్థముగా ఉన్నది. కాబట్టి గుడారము, దాంట్లో ఉన్న వస్తువుల్ని మనం ఆలోచన చేసి అర్థం చేసుకుంటే నేడు క్రీస్తు ప్రభు సంఘంలో పరిస్థితులు ఎలా ఉండాలో, జనులు ఎలా నడుచుకోవాలో అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం.
ధర్మశాస్త్రము రాబోచున్న మేలులో ఛాయగలది మేలుల గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలదిగా నిజ స్వరూపం గలది కాదు. కనుక ఇదంతా ఏంటన్నమాట? ఇది ఛాయ. ఛాయ అంటే నీడ. ఛాయ అంటే నీడ. ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ఇది నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తు సంఘంలో ఉంది. నిజస్వరూపము మధ్యాహ్నం 12 గంటలకి మనము ఎండలో నిలబడినాం అనుకో, మన నీడ మన పక్కనే పడుతుంది. అది ఛాయ. నిజస్వరూపము మనము. మనం లేకపోతే ఛాయ లేదు. మనం లేకపోతే ఛాయ ఉండదు. అలాగున దేవుని మనస్సులో క్రీస్తు ప్రభు సంఘము ముందే ఉంది. నిజస్వరూపము ముందే పెట్టుకొని ఛాయను మోషేకి చూపించాడు. మోషే, అది ఒక కొండ మీద చూస్తున్నావు కదూ, దాని రూపము చెప్పున భూమి మీద ఒక గుడారమై అన్నాడు అనమాట. నిజస్వరూపానికి ఛాయారూపం. ఇది ఛాయారూపం. ఇది నిజమైంది కాదు. నిజమైంది క్రీస్తు సంఘం. దానికి ఛాయారూపము నీడ లాంటిది ఇది గుడారం. ఈ విషయం మనం తేటగా గమనించాలి. ప్రాముఖ్యంగా ఈ గుడారం ప్రాముఖ్యమైనది కాదు, నీడ ప్రాముఖ్యమైనది కాదు. నీడ ఏ మూలం నుంచి వచ్చిందో నిజ స్వరూపం ప్రాముఖ్యమైంది. అంటే దేవుడు సృష్టి పుట్టక మునిపే క్రీస్తు సంఘమును గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్ ఇది. దేవుడు కోరుకున్నది, కలలు కన్నది క్రీస్తు సంఘమును గూర్చి, గుడారమును గూర్చి కాదు. ఆ సొలొమోను కట్టిన భౌతికమైన మందిరం గూర్చి కాదు. గుడారమును గురించి క్రీస్తు సంఘమును గురించి ఆలోచన చేశాడు ఆయన. దాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో ఒక గుడారం వేయమన్నాడు. ఈ గుడారంలో వస్తువులు చెప్పాడు. మందసం ఒకటి. ముఖ్యంగా గుడారంలో 2 ప్రాముఖ్యమైన భాగాలు. ఒకటి పరిశుద్ధ స్థలం, 2 అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది, రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. ఇది ధూపవేదిక. ధూపం వేయడానికి పొగ అన్నమాట. ధూపం వేయడం అంటే పొగ వేయడం. ధూపవేదిక. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనంలో లేఖన భాగం చదువుతాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో, వారు తుమ్మకర్రతో అదిగో మందసం, ఒక మందసం చేయవలెను. దాని పొడుగు దాని వెడల్పు మాట్లాడాడు. మందసం గూర్చి చెప్పిన ఆజ్ఞలు అన్నమాట అవి. తర్వాత నిర్గమకాండం 25వ అధ్యాయము 17వ వచనంలో, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును ఈ మందసము పెట్టె మీద కరుణాపీఠం ఉంటుంది. మూత అన్నమాట. ఆ పెట్టెకి మూత. కరుణాపీఠమును చేయవాలి. దాని పొడుగు 2 3.5, 23వ వచనం. 25వ అధ్యాయం 23వ వచనంలో, మరియు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. దాని పొడుగు దాని వెడల్పు మాట్లాడాడు. దాని మీద రొట్టెలు ఎల్లప్పుడూ ఉండాలి. 30వ వచనం. 30వ వచనంలో, నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. తరువాత 31వ వచనంలో, మరియు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను.
నగిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని పక్కలు దాని ప్రకాండముగా దాని శాఖలను నక్షి పనిగా చేయాలి. 7 దీపాలు పెట్టాలి అని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట కిందకి. ఆ తర్వాత 26వ అధ్యాయము 10వ వచనం 1వ వచనం 26 1వ వచనంలో మరియు నీవు 10 తెరల యొక్క ఒక మందిరమును అదనమాట. ప్రతి వస్తువును దేవుడు చెప్పాడు అనమాట. ఏది ఏ రూపంలో దేవుడు చెప్పాడో ఆ రూపంలోనే మోషే చేశాడు. వేరేగా చేయడానికి వీల్లేదు మోషేకి. దేవుడు చెప్పినట్లే చేయాలా, తనకి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చెప్పాం మనము ఉదయం, కొండ మీద నువ్వు ఏదైతే చూసావో దాని ప్రకారంగా చేయుటకు జాగ్రత్త పడు మోషే అని చెప్పేశాడు. ఇరవై 26వ అధ్యాయం 30వ వచనంలో అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దానిని పోలిక చొప్పున మందిరమును నిలబెట్టవలెను. మరియు నీవు ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేరిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పని అయిన కేరూబులు గలదిగా చేయవలెను. చాలు. ఆ తర్వాత చెప్పాడు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో చెప్పాడు 33వ వచనం నుండి. ఆ అడ్డతెర కొలుకులకును క్రింద తగిలించి అదనమాట. ప్రత్యక్ష గుడారం అన్నా, సాక్ష్యపు మందసం అన్నా, సాక్ష్యము గుడారం అన్నా పేరు అన్నమాట. ప్రత్యక్ష గుడారానికి పేరు. చదువుతాం కిందికి. అడ్డతెర లోపలికి తేవలేను. అడ్డతెర పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకును వేరు చేస్తుంది. అది పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం ఉంచాలి. అడ్డతెర వెలుపల బల్ల అడ్డతెర వెలుపల అంటే బయట బల్ల ఉండాలి. బల్ల ఎదురుగా దీపస్తంభం ఉండాలి. దక్షిణపు వైపు మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షం ఉంచాలి. మరియు రక్తవర్ణము గల పేరిన సన్ననారముతో చిత్రకారుని పని అయిన తెరను గుడార ద్వారమును చేయాలి. చాలు. ఏది ఎక్కడ ఉంచాలో దేవుడే చెబుతాడు అనమాట. మోషే తనకి ఇష్టం వచ్చినట్లు ఈ వస్తువుని అక్కడ ఈ వస్తువుని ఇక్కడ పెట్టడానికి లేదు. అంటే గమనించాలా, ఛాయారూపమైన గుడారంలోనే ఒక ఖచ్చితమైన ఏర్పాటు దేవుడు కలిగి ఉన్నాడు. మోషే ఇష్టానికి గుడారము చేయాలి అనేది దేవుడు వదిలిపెట్టలా. నీ ఇష్టం మోషే, నాకు ఒక గుడారం కట్టు అనలేదు దేవుడు. దానికంటూ కొలతలు, దానికంటూ ఉపకరణాల రూపమును ఏర్పాటు చేశాడు. ఈ రోజున కూడా క్రీస్తు ప్రభు సంఘమును గురించి మనుషుల ఆలోచనలకి వదిలిపెట్టలేదు. ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంది, ఆయనకంటూ ఒక రూపం ఉంది. దాని ప్రకారంగానే క్రీస్తు ప్రభు సంఘం నడిపింపబడాలా. మాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, మా ఆరాధన మా ఇష్టం అనేకి లేదు. దేవుడు ఏం చెప్పాడో అదే జరగాల మందిరంలో. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎలాంటి వాడివైనా, దేవుని మందిరంలో జరగాల్సిన కార్యక్రమాలు ఆయన ఆజ్ఞల ప్రకారంగానే జరగాల. ఈ మందిరాన్ని ఇలాగ ఏర్పాటు చేసి పెట్టి దీంట్లో గంగాలమును బలిపీఠమును ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతాం ఒకసారి 27వ అధ్యాయం 1వ వచనంలో. మరియు 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో చేయాలి. ఆ బలిపీఠము చచ్చౌకముగా అంటే చతురస్రముగా అంటే స్క్వేర్ ఫీట్ అంటారు.
చచ్చౌకం అంటే స్క్వేర్ అనమాట. ఎటు చూసినా ఒకే రూపం ఉంటుంది. చచ్చౌకముగా నుండవలెను దాని ఎత్తు 3 మూరలు. చాలు. ఆ తర్వాత చెప్పాడు, ఆ బలిపీఠం దగ్గర ఎప్పుడు నిప్పులు ఉండాల. ఆ తర్వాత 20వ వచనం చదువుతాం. 27వ అధ్యాయం 20వ వచనంలో 27వ అధ్యాయం 20వ వచనంలో మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు. అదే దీప వృక్షం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. దీపము నిత్యము వెలుగుచూ ఉండవలెను. ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనెను వాడాలి. ఏది పడితే అది వాడకూడదు. ఒలివ నూనెనే దంచి తీసింది, మిషన్ కేసింది కాదు. దంచి తీసింది ఒలివ నూనె వాడాలి. ఎందుకు ఇంత కట్టుబాట్లు? రాబోయే కృష్ణ ప్రభు సంఘము ఎంత ఖచ్చితమై ఉండాలో ఇక్కడే తేటగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట దేవుడు. ఈ రోజున మనుషులు ఏ సంఘం అయితే ఏముందిలేయా, అక్కడ కూడా వాక్యమే కదా, అక్కడ కూడా బైబిలే కదా, అక్కడ పాస్టరే కదా అంటున్నాడు మనిషి. దేవుని ఖచ్చితత్వం నీకు తెలియక మాట్లాడుతున్నావు అంతే. నీకు దగ్గర ఉందనో లేకపోతే నీకు నచ్చిందనో నీ మనసుకు ఇష్టంగా ఉందనో నువ్వు వెళ్ళేది కాదు. దేవుడు ఏం చెప్పాడో ఆ రూపంలోనే జరిగించాలా. ఆ రోజున దేవుడు ఇశ్రాయేల్ మధ్యలో ఒక గుడారం వేసుకొని వారితో పాటు నివసించడానికి ఆలోచన చేశాడు. ఈ మందిరంలో సేవ చేయడానికి దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. లేవి గోత్రం. ఈ లేవి గోత్రంలో ప్రత్యేకంగా అహరోను కుటుంబం వాళ్ళు వీరు మాత్రమే ఈ మందిరంలో సేవ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు సేవ చేయడానికి లేదు. ప్రత్యేకించి లేవి గోత్రంలో పుట్టిన వాడైనా అహరోను కుటుంబకుడు కాకపోతే మందిరంలోకి పోకూడదు. లేవి గోత్రమైన అహరోను కుటుంబం కాకపోతే మందిరంలో సేవ చేయడానికి అవకాశము లేదు. కేవలం అహరోను కుటుంబీకులు మాత్రమే దేవుడి మందిరంలో సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. మరియు నీవు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు 4 కుమారులు అహరోనుకి. అహరోను కుమారులు 4 నా మందిరంలో సేవ చేయాలా. వారు యాజకులు. వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఏర్పాటు చేశాడు దేవుడు. నా మందిరంలో సేవ చేసేవాడికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉండాలా. ఏ వస్త్రం అంటే ఆ వస్త్రాలు వేసుకొని నా మందిరంలో ప్రవేశించకూడదు. ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి అని చెప్పాడు 2వ వచనంలో. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే ప్రత్యేకమైన వస్త్రధారణ, ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకోవాలి. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుము. తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రతిష్ఠిత వస్త్రానికి దేవుడు ఒక న్యాయ విధానపు పథకాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. న్యాయ విధానపు పథకం అంటే కోటు మీద, రొమ్ముల మీద ఏఫోదు, ఇది ప్రతిష్ఠిత వస్త్రం ఏఫోదు నిలువు టంగి అనమాట. అది ఆ నిలువు టంగి మీద రొమ్ముల మీద ఒక ప్రత్యేకమైన న్యాయ విధాన పథకము అంటాడు దీన్ని. న్యాయ విధాన పథకం. దీంట్లో ఇశ్రాయేల్ 12 గోత్రాలకు సంబంధించి
వారి పేర్లు చెక్కబడి ఉంటాయి. 12 గోత్రాలు. న్యాయ విధాన పథకం అంటాడు దాన్ని. అక్కడే రాశాడు 15వ వచనంలో. మరియు చిత్రకారుని పనిగా 28వ అధ్యాయంలో చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయాలి. బంగారుతోను రక్తవర్ణం గల నూలుతోను పేరున సన్ననారతోను చేయాలి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, ఈ న్యాయ విధాన పథకంలో ఊరిము తిమ్ముము అనే 2 రాళ్ళు ఉంటాయి. దేవుని యొక్క నీతి న్యాయాలు సూచించడానికి అన్నమాట. అవి చదువుతాం. అక్కడ రాయబడింది 30వ వచనంలో. మరియు నీవు న్యాయ విధాన పథకాలలో ఊరిము తుమ్మిము అను వాటిని ఉంచవలెను. ఏంటివి? ఊరిమంటే ఏంటో, తుమ్మిమంటే ఏంటో. దేవుని యొక్క తీర్పును సూచించడానికి ఈ 2 దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. మనుషులు ఎవరైనా తప్పు చేశాడు అనుకో, ఆ తప్పు చేసినప్పుడు వాడిని క్షమించాలా క్షమించకూడదా అనేది దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. విచారణ చేస్తే ఈ పథకాలలో ఊరిము మెరిసింది అయితే తప్పు చేసిన వాడికి శిక్ష. దేవుడు ఈ ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడేవాడు అన్నమాట. తన ఆలోచన ఏంటో చెప్పేవాడు. ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి రొమ్మున ఉంటుంది అది? అహరోను ఏఫోదు వస్త్రం మీద ఈ ఊరిము తుమ్మిము అనే పథకాలు ఉంటాయి. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఆ రోజున సౌలు దేవునికి విరోధంగా బతుకుతూ ఉన్నాడు. దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. 28వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్త ద్వారానైనను ఏమీ మాట్లాడకుండా ఏమీ సెలవేయలేదంట సౌలుకి. ఏం సెలవేయలేదు అంటే దేవుని ఆలోచన ఏది సౌలుకి రాలేదు అని అర్థం. గమనించాలి. ఇప్పుడు మందిరం ఆయనే, వస్తువులు ఆయన చెప్పినట్లే చేయాలా. ఆయన చెప్పినట్లే అహరోను కుటుంబం మాత్రమే యాజకులుగా ఉండాలా. వారికి ఒక ప్రతిష్ఠితమైన వస్త్రం కూడా ఏర్పాటు చేశాడు. ఈ అహరోను దేవుడు అనుగ్రహించిన ఈ ప్రతిష్ఠిత వస్త్రాలని వేసుకొని దేవుని మందిరంలో సేవ చేయాలి. వస్త్రం లేకోకుండా లోపలికి పోయాడు అనుకో, చచ్చిపోతాడు అంతే. వస్త్రాలు ఉండాలా. 28వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట తెలియజేశాడు ఆయన. 28వ అధ్యాయం నిర్గమకాండం 28వ అధ్యాయము 35వ వచనంలో సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకోకుండా ఉండడానికి దాని ధ్వని వినబడాలి. ఆ ఏఫోదుకి గంటలు కడతారు. ఆ గంటల శబ్దం వినిపించింది అనుకో, మనిషి నడుస్తుంటే గంటల శబ్దం వినిపిస్తూ ఉంటది. దేవుడు నా సన్నిధికి యాజకుడు వచ్చాడని గమనిస్తాడు. కాబట్టి ఏఫోదు వేసుకొనే సేవ చేయాలా అహరోను. ఏఫోదు లేకుండా సేవ చేస్తే చచ్చి ఊరుకుంటాడు అంతే, ఇంకా వేరే ఏముండదు. ఎందుకంత ఖచ్చితత్వము? అనాలోచనగా నా మందిరంలో ఏది జరిగించకూడదు. నీవు నా మందిరంలో నీకు భయం ఉండాలా. ఆ మందిరము నేడు క్రీస్తు సంఘానికి సూచన. ఆ మందిరంలో సేవ చేయడానికి మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన
ఈ యాజకుడు ఏం చేస్తారంటే బలిపీఠం దగ్గర ఒక బలి పశువుని అర్పిస్తారు. దాని రక్తమును బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. బలి అర్పించిన తర్వాత చేతులకి కాళ్ళకి రక్తం అంటుంటది కదా, అది వచ్చి గంగాళం దగ్గర కాలు కడుక్కుంటారు. గంగాళం దగ్గర కాలు కడుక్కొని నేరుగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వెంటనే ఈ పరిశుద్ధ స్థలంలో మొత్తం చీకటి ఉంటుంది. ఈ దీప వృక్షాన్ని వెలిగించాల. 7 దీపాలని వెలిగించాలి. ఈ దీప వృక్షముల యొక్క వెలుగులో యాజకుడు దేవుని మందిరంలో సేవ చేయాలా. వేరే వెలుగు ఈ మందిరంలోనికి ప్రవేశించడానికి అవకాశమే లేదు. దీప వృక్షముల వెలుగు కింద యాజకుడు ధూపం వేయాలన్నమాట. ఈ ధూపము ఈ బలిపీఠం దగ్గర నిప్పులు ఉన్నాయి కదా, ఈ నిప్పులు తెచ్చి ధూపార్తిలో నిప్పులు వేసి దేవునికి ధూపం వేయాలి. ఆ ధూపము మేఘం వల్ల కమ్ముకొని ఉంటే మనుషుడు రక్షింపబడతాడు. దేవుడి సముఖంలోనికి మనిషి వచ్చాడు అని అర్థం అన్నమాట. అది ఆ రోజున అహరోను కుమారులు 2, నాదాబు, అబీహుడు, వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి ధూపం వేయాలి కదా, ధూపం వేయాలని ఇదిగో ఈ బలిపీఠం దగ్గర నిప్పులు తాకోకుండా వేరే నిప్పులు తెచ్చి ధూపం వేశారు. దేవుడా నీకు కావాల్సిన ధూపమే కదా, తీసుకో అన్నాడు. అక్కడికక్కడే ఆకాశం నుండి దేవుడు అగ్ని కురిపించి వారిని కాల్చేశాడు. నా మందిరం నీకు ఇష్టం వచ్చినట్లు చేయొద్దు, చచ్చిపోతావు. నా మందిరంలో నాకు ఇష్టం వచ్చినట్లు జరిగించాలా. అన్య ధూపం వేయకూడదు. చదువుతాం, అక్కడ రాయబడింది నిర్గమకాండం. అన్య ధూపమును వేయకూడదు. నిర్గమకాండం 30వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. మొదటిగా మరియు ధూపం వేయుటకై నీవు ఒక వేదికను తయారు చేయాలి, తుమ్మకర్రతో దాన్ని చేయాలి అని చెప్పాడు. 6వ వచనం సాక్ష్యపు మందసపు నొద్ద నుండి అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట దాన్ని ఉంచాలి. అక్కడ నేను కలుసుకొందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలెను. అతడు ప్రదీపములకు చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయాలి. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పించకూడదు. పానీయమునైన దాని మీద పోయకూడదు చెప్పాడు ముందుగానే దేవుడు. కానీ ఈ విషయాలు అంత సీరియస్గా తీసుకోలేదు. అహరోను కుమారులు 2, నాదాబు, అబీహుడు అంత సీరియస్గా తీసుకోకుండా మందిరంలో ప్రవేశించి ధూపం వేశారు. అన్యాగ్ని తెచ్చి ధూపం వేస్తే అక్కడికక్కడే చచ్చిపోయారు. లేవ్యకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడింది. లేవ్యకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, నేను రెఫరెన్స్ రాయట్లేదు, మీరు రాసుకోండి. అయితే దీని వివరణ మీరు తేటగా అర్థం చేసుకోవడానికి నేను రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తలను తీసుకుని నిప్పులుంచి ధూప ద్రవ్యం వేసి, అదిగో ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చేసింది. నా మందిరం నేను చెప్పినట్లుగా కార్యక్రమాలు జరిగించాలా అదనమాట. కాబట్టి ఆ రోజున అహరోను కుమారులు అన్యధూపం వేసినందుకు అక్కడికక్కడే చనిపోయారు. కాబట్టి దేవుని గుడారంలో యాజకుడు
దేవుని ఆజ్ఞ ప్రకారంగా యాజకత్వం చేయాలి. ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకొని యాజకత్వం చేయాలి. మరలా గుర్తుపెట్టుకోండి, బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దీప వృక్షాల్లో ఉన్న దీపాలని వెలిగించి ఆ తర్వాత ధూపం వేసి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న రొట్టెల్ని భుజించాలా. ఈ రొట్టెల బళ్ళ మీద 12 రొట్టెలు ఉంటాయి. ఒక వరుస 6 రొట్టెలు, ఇంకొక వరుస 6 రొట్టెలు, మొత్తం 12 రొట్టెలు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఇదిగో ఈ రెండవ తెర లోపలికి ప్రవేశిస్తాడు. ఇక్కడ దేవుని సన్నిధి అన్నమాట. ఇది దేవుని సన్నిధి సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాల, ఎవరు పోకూడదు. సంవత్సరానికి ఒకసారి. అది ఎలా పోవాలా? రక్తం పట్టుకొని పోవాలా. బలిపీఠం దగ్గర బలి అర్పించిన రక్తం పట్టుకొని దేవుడి సమూహంలో పోవాలి సంవత్సరానికి ఒకసారి. పదే దేవుడి సమర్పణకి పోవడానికి అవకాశం లేదు ఆ రోజున. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఈ రెండవ తెర చినిగిపోయింది. యేసు ప్రభు శిలువ మరణంలో ఈ రెండవ తెర చినిగిపోయింది. ఇది ఏకమైపోయింది. అది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఏకమైపోయింది. అతి పరిశుద్ధ స్థలం లేదు, ఇక అంత పరిశుద్ధ స్థలమే. ఆ పరిశుద్ధ స్థలము క్రీస్తు ప్రభు సంఘం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, యేసు ప్రభువు చనిపోయేటప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. యేసు మరలా బిగ్గరగా ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. చాలు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం, బలిపీఠం అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం. నిజ స్వరూపంలో బలిపీఠము యేసు ప్రభు శిలువ మరణానికి సూచన. ఒకటి దేవుని మందిరంలోనికి. ఇప్పుడు దేవుని మందిరం ఏంటన్నమాట? క్రీస్తు సంఘం. దేవుడు ఏర్పాటు చేసింది ఒకే సంఘాన్ని. పలు రకాల సంఘాలు దేవుని సంకల్పంలో లేవు. చదువుతాం, లేఖనాలు ఇలాగ రాయబడింది. దేవుడికి మందిరం కట్టేవాడు యేసు ప్రభువే. ఆయన ఒకే సంఘాన్నే కట్టాడు. లేఖన భాగాలు చదువుతాం, ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే. శరీరం అంటే ఏంటి? సంఘము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము. సంఘం అంటే శరీరము. శరీరాలు ఎన్నున్నాయి యేసు ప్రభుకి? ఒకటే. మరి ఈ లోకంలో ఎన్నున్నాయి? కోట్ల కొలది ఉన్నాయి సంఘాలు. మరి దేవుని సంకల్పంలో యేసు ప్రభు శరీరము, సంఘము ఒకటే. సంఘంలోనికి మనుషుడు ప్రవేశించాలంటే యేసు ప్రభు రక్తములో తమ పాపములు కడిగేసుకోవాలా. యేసు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచాలా. ఎవరైతే యేసు ప్రభు మరణమునందు విశ్వాసం ఉంచారో, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచారో వారు బాప్తిసం తీసుకోవాలా. గంగాళము బాప్తిస్మానికి సూచన.
బాప్తిస్మం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడింది. క్షమించండి, 23 నుంచి చదువుతాం. 23 నుంచి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయనను బట్టియే, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపములను ఓర్మి వలన ఉపేక్షించినందున తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా అదిగో బలిపీఠం దగ్గర రక్తము కార్చబడింది. ఈ రక్తము యేసు ప్రభు యొక్క శిలువ రక్తం. శిలువ రక్తము నందు విశ్వాసం ఉంచిన వాడు బాప్తిసం పొందాడా? బాప్తిసం పొందినప్పుడు బాప్తిస్మంలో మానవుని యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. బాప్తిస్మము మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. అది పై రూపంలో శరీరానికి అంటిన కల్మషాన్ని కడిగివేయడానికి కాదు. బాప్తిస్మం చదువుతాం, లేఖన భాగాలు ఇలాగ రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము. బాగా గుర్తుపెట్టుకోండి, తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, బాప్తిసానికి ముందే నీ చెడ్డ కార్యక్రమాలు, నీ చెడు అలవాట్లు, నీ దుశ్చర్యలు సంపూర్ణంగా విడిచిపెట్టాలా. నిర్జీవ క్రియల్ని విడిచి జీవం కలిగిన దేవునిని సేవించడానికి మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేది దేంతో? క్రీస్తు రక్తంతో. దాన్ని ఏమన్నాడంటే కొత్త జన్మ అన్నాడు యేసు ప్రభు. కొత్త జన్మ అన్నాడు. నికోదేముతో మాట్లాడుతూ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అన్నాడు. మత్తయి సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో. అందుకు యేసు అతనితో నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, అదిగో బాప్తిస్మం కొత్త జన్మ అన్నమాట. కొత్త జన్మ ఎత్తితేనే తప్ప అతడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. సంఘం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. లోకంలో క్రైస్తవులని పిలువబడుతున్న వారు ఇంకా ఏమంటున్నారంటే రాజ్యం ఇంకా రాలేదు అంటున్నారు. సంఘం వచ్చింది కానీ రాజ్యం రాలేదు అంటున్నారు. ఒకడు కొత్త జన్మ ఎత్తితే రాజ్యంలో ప్రవేశిస్తాడు. రాజ్యమే సంఘము. రాజ్యం వేరే, సంఘం వేరే కాదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువు శిలువ రక్తమును ఆశ్రయించావో, బాప్తిస్మంలో యేసు ప్రభు రక్తం చేత నీ మనస్సాక్షి శుద్ధి చేయబడిందో, అప్పుడు నీవు యేసు ప్రభు రాజ్యసభ్యుడివి. యేసు ప్రభు రాజ్యసభ్యులు యేసు ప్రభువుతో పాటు దేవుని మందిరంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి కొత్త జన్మ ఎత్తిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. రాజ్యమే సంఘం. రాజ్యం ఒకటి, సంఘం ఒకటి కాదు, వేరు కాదు, రెండు ఒకటే. రాజ్య సభ్యుడే సంఘ సభ్యుడు.
కొత్త జన్మ ఎత్తినవాడు రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఆ కొత్త జన్మ బాప్తిస్మము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. అదిగో పునర్జన్మ సంబంధమైన స్నానం కొత్త జన్మకు సంబంధించింది అని చెప్పాడు అనమాట. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. సంఘంలో ఎవరుంటారు? రక్షింపబడిన వాళ్ళు ఉంటారు. ఎవరు రక్షింపబడినట్టు? ఎవరైతే బాప్తిసం పొందారో, యేసుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందారో వారు రక్షింపబడినట్టు. రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్త జన్మ ఎత్తాల. సంఘంలో ప్రవేశించాలంటే కూడా కొత్త జన్మ ఎత్తాల. సంఘంలో ప్రవేశానికైనా రాజ్యంలో ప్రవేశానికైనా బాప్తిస్మమే ప్రధానమైనది. కాబట్టి బాప్తిసం పొందిన వ్యక్తి రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది యేసు ప్రభు ముందే చెప్పాడు అన్నమాట. అది ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఏం తిందుమో ఏం తాగుదుమో ఏం ధరించుకోదుమో అని మీరు మీ ప్రాణం గురించి ఆలోచన చేయకండి. మీరు దేవుడి రాజ్యమును దేవుని నీతిని మొదట వెతకండి. ఆ రోజున యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో దేవుని రాజ్యం ఇంకా రాలేదు. యేసు శిలువ మరణం పొందిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడో ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పట్టాభిషక్తుడయ్యాడు, రాజు అయ్యాడు. యేసు దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడు? మృతులలో నుండి లేపబడ్డ తర్వాత అయ్యాడు. దేవుని కుమారుడు అంటే రాజు అని అర్థం. వేరే అర్థం లేదు. కాబట్టి యేసు దేవుడి కుమారుడు నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో అప్పుడు కొత్త జన్మ ఎత్తినట్టు. కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒకప్పుడు లోకంలో బతికేవాడు, చెడుతనంలో బతికేవాడు. ఇది లోకం. ఇప్పుడు ఏం చేశాడంటే, లోకంలో ఉన్నవాడికి సువార్త వినిపింపబడింది. నీ కోసం యేసు ప్రభు చనిపోయాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచితే దేవుని ఉగ్రత నుండి నీవు రక్షింపబడతావని సువార్త విన్నాడు. సువార్త విన్నవాడు లోకంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వాడు నేరుగా క్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయించాడు. రక్తమునందు విశ్వాసం ఉంచితే మనుషుడు నీతిమంతుడు అవుతున్నాడు. ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడి అని చదివాం రోమపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్లో. క్రీస్తు రక్తం వలన నీతిమంతుడు అవుతున్నాం. ఇక్కడ ఉచితంగా నీతిమంతుడు అయ్యేది విశ్వాసం వలన. రోమపత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. లోకంలో నుంచి బయటికి రాకోకుండా క్రీస్తు శిలువ రక్తము నీకు వర్తించదు. అయితే దేవుడు మన ఎడల, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అదనమాట. అది దేవుడు అనుగ్రహించిన నీతి. మనం ఏదో మంచి పనులు చేసామని నీతిమంతులం కాలేదు. మనం యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచుట చేత నా పాపముల కొరకు యేసు ప్రభు రక్తము కల్వరి శిలువలో అర్పింపబడింది. నేను నమ్ముతున్నా. అమూల్యమైన రక్తము నా కొరకు వెలకట్టబడింది. కాబట్టి నేను నమ్ముతున్నా. రక్తమునందలి విశ్వాసం ఎవరైతే ఉంచారో వారినందరినీ దేవుడు ఉచితంగా నీతిమంతులుగా ఎంచుతున్నాడు. అది దేవుడి నీతి అంటే. యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకమన్నాడు. యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం వలన మనుషులు ఉచితంగా నీతిమంతులు అవుతున్నారు, నిర్దోషులుగా చేయబడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలలో
ఏలయనగా మన అతిక్రమములకు బాగా గుర్తుపెట్టుకొని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరైతే యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచారో వారు నిర్దోషులు. నిర్దోషులు బాప్తిస్మము పొందిన వాళ్ళు దేవుని మందిరంలో, దేవుని సముఖంలో సేవ చేయడానికి అర్హులు. ఎవరు పడితే వాళ్ళు సేవ చేయడానికి కాదు ఇది. కానీ ఈ రోజున ఏ బోధ అంటే ఆ బోధ విని బాప్తిజం అని నీళ్ళలో బాప్తిజం తీసుకొని నేను సేవకు వచ్చానండి అంటాడు. ఏం విశ్వసించావు? దేవుని రాజ్యము, దేవుని నీతి నిజంగా నీకు అర్థమైందా? నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచాడు. ఇది నీకు అర్థం కావాలా? ఉచితంగా నీతిమంతుడిగా చేయబడ్డావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకాన్ని, ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సువార్త విని బయటకు వస్తారో వారిని క్రీస్తు ద్వారా తనతో దేవుడు తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకు ఇచ్చాడు. మాకు అప్పగించాను అన్నాడు. కావున దేవుడు మా ద్వారా అపోస్తలుల ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకంటే యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం వలన మనం నీతిమంతులముగా అవుతున్నాము. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేయబడ్డాడు. పాపమే లేదు యేసు ప్రభు దగ్గర, మన కోసం పాపంగా చేయబడ్డాడు. కాబట్టి క్రీస్తు శిలువ మరణమునందు నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది. దేవుని ఉగ్రత నుండి రక్షింపబడ్డావు. పాపం వలన నీకు దేవునికి వచ్చిన శత్రుత్వము యేసు రక్తం వలన సమాధానపరచబడింది అనేది నువ్వు అర్థం చేసుకోవాలా? అప్పుడు నీ హృదయంలో మారు మనసు పొందిన వాడు బాప్తిసం పొంది రక్షింపబడతాడు. రక్షింపబడిన వాడు సంఘంలో చేర్చబడతాడు. ఏ బోధ పడితే ఆ బోధ మనుషుల్ని రక్షించదు. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏ విశ్వాసం అయితే ఏందయ్యా, అన్ని విశ్వాసాలు ఒకటే, అంత బైబిల్ ఒకటే అంటాడు మనుషులు. కానీ దేవుడు అలాగ ఆలోచన చేయలేదు. మనుషుడు అపోస్తలుల బోధయే విశ్వాసం ఉంచాలా. అపోస్తలుల బోధ దేవుని అనాది సంకల్పం అన్నమాట. చదువుతాం లేఖన భాగాల్లో. మనం ఇందాక చదివాం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమన్నాడు? ఆ పరిచర్య, సమాధానపరచు పరిచర్య మాకు అప్పగింపబడెను. ఎవరికి? అపోస్తలులు యేసు ప్రభు బ్రతికున్న దినాలలో యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న వాళ్ళు. 2, అపోస్తలులు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడానికంటే ముందుగానే ఆయన పునరుత్థానమును గూర్చి కన్నులారా చూచిన వాళ్ళు. 3, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు అపోస్తలులు. 4, సువార్త ప్రకటించడానికి సంపూర్ణంగా సమస్తాన్ని విడిచిపెట్టిన వాళ్ళు అపోస్తలులు. వారి క్వాలిఫికేషన్ చూడాలి నీవు. అపోస్తలుల యొక్క బోధ ఏ మనుషుల్ని రక్షిస్తుంది. వేరే తక్కిన బోధలు మనుషులని రక్షించలేవు.
ఇది నీకు తెలియాలా. నువ్వు బాప్తిజం పొందడానికి ముందు ఏ బోధ విన్నావు? అపోస్తుల బోధే విన్నావా? సరే, అపోస్తుల బోధే వింటే అపోస్తుల బోధ అంటే ఏంటి అసలు? అపోస్తులు ఏం బోధిస్తారు? ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాళ్ళు బోధించే బోధ ఏంటో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడిని కాదు. అపోస్తలులు ఎలా ప్రకటించారంట? వాక్చాతుర్యంతో ప్రకటించలా, జ్ఞానాతిశయంతో, జ్ఞానం మాకే తెలుసు అనే భావన కలిగి ప్రకటించలేదు వాళ్ళు. మరి ఎలా ప్రకటించారు వాళ్ళు? యేసుక్రీస్తును అనగా అన్నమాట. వాడు సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకోండి. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను. ఎందుకంత భయం, అంత బలహీనత? ఎందుకంత భయం? అపోస్తులకు అంత భయం ఎందుకు? వాక్చాతుర్యంతో మాట్లాడితే శిక్షింపబడతాం, జ్ఞానాతిశయంతో మాట్లాడితే దేవుని చేత శిక్ష పొందుతాం. కాబట్టి మేము ఆ భయం కలిగి మేము మీకు యేసు ప్రభు శిలువ మరణమును గురించి ప్రకటించాము. ఆ ప్రకటించేటప్పుడు మా సొంత మాటలు వినియోగించలేదు. చెప్తున్నాడు కింద, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, అదనమాట, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబడును దృష్టాంతములను వినియోగించితిమి. మా సొంతంగా మాట్లాడలేదు మేము అంటున్నాడు. పరిశుద్ధాత్మ ఏవైతే ముందుగా రాయించిందో వాటినే మేము మీకు తెలియజేశాము. యేసు ప్రభువు లేఖనాల ప్రకారంగా సిలువేయబడ్డాడు. యేసు ప్రభువు లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువు లేఖనాల ప్రకారంగా పునరుత్థానుడయ్యాడు. లేఖనాన్ని చూపించే మాట్లాడారంట. సొంతంగా మాట్లాడలేదు. ఎందుకు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొని ఉండకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలా. మేము ప్రకటించినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనబడిన దృష్టాంతములనే వినియోగించింది. జ్ఞానమును బోధించుతున్నాము. ఇది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అపోస్తలులు ప్రకటించే సువార్త సందేశము దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన మనస్సులో దాచిపెట్టుకున్నాడు. ఏ బోధ విని మనుషులు రక్షింపబడాలో ఆ బోధని దేవుడు రహస్యంగా దాచిపెట్టుకొని అపోస్తలులు వచ్చిన తర్వాత అపోస్తలులకి ఆ మర్మాన్ని తెలియజేశాడు. కాబట్టి అపోస్తలుల యొక్క బోధ మనుషులు విని రక్షింపబడాలా. దేవదూత బోధ కాదు. దేవదూత కల్లో వచ్చి చెప్పింది నేను బాప్తిసం తీసుకోబడింది అనేవాడు దొంగ. అపోస్తలుల బోధ వినాలి కానీ దేవదూత బోధ కాదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తలులు ఏం ప్రకటిస్తారు? యేసు శిలువ మరణమును గురించి ప్రకటిస్తారు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు అని అర్థం అన్నమాట.
అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనుషుడు ఉచితంగా నీతిమంతుడవుతాడు. అపోస్తలులు మొట్టమొదటిగా యేసు శిలువ మరణం గురించి మాట్లాడతారు. రెండవదిగా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడతారు. ఆయన యేసు పునరుత్థానుడయ్యాడు. దేవుడు యేసుని మృతులలో నుండి లేపాడు. యేసు తనకు తానే లేచాడా, దేవుడు లేపాడా? తనకు తానే అప్పగించుకున్న మాట వాస్తవమే, కానీ తనకు తానే లేచాడు అనేది బైబిలానుసారమైన బోధ కాదు. దేవుడు లేపాడు. చనిపోయిన యేసుని దేవుడు మృతులలో నుండి లేపాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుల బోధ. ఈ రోజున అపోస్తలుల బోధ అంటే ఏంటో తెలియకుండానే కేవలం ఆ పదాన్ని వాడుకుంటున్నారు జనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి అదనమాట. దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడే లేపాడు. దేవుడు తన శక్తి చేత, తన బలము చేత యేసు ప్రభుని మృతులలో నుండి లేపాడు. నీ విశ్వాసము దేవుని శక్తి మీద ఉండాలన్నమాట. ఇప్పుడు మృతులలో నుండి దేవుని శక్తి యేసు ప్రభుని లేపింది, నన్ను కూడా లేపుతాడు. దేవుడు శక్తిమంతుడు అని నువ్వు విశ్వాసం ఉంచాలా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాయబడింది. కాబట్టి ఏం విశ్వసించాలి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసుని ఏమని ఒప్పుకోవాలా? ప్రభు అని ఒప్పుకోవాలా. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేయవాడు, రాజు, ఏలిక. దేవుడు యేసు ప్రభు అని నిన్నోడితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అదనమాట. కాబట్టి ఒకడు దేవుని మందిరంలోకి ప్రవేశించాలంటే యేసు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచాలా. శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచడానికి అపోస్తలుల బోధ వినాలా. అపోస్తలుల బోధలో ప్రాముఖ్యమైనది శిలువ మరణమును గురించి చెబుతారు వాళ్ళు. రెండవది ఆయన పునరుత్థానం గురించి చెబుతారు. యేసు పునరుత్థానుడయ్యి పరలోకంలో రాజుగా నియమింపబడ్డాడు, ప్రభువు అయ్యాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అదన్నమాట. దేవుడు యేసు ప్రభువుకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు. ఏం ఉద్యోగం ఇచ్చాడు? ప్రభువుగా ఉండే ఉద్యోగం ఇచ్చాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, రాజు. ప్రభువు అంటే ఏలిక, యజమాని. కాబట్టి ఒక వ్యక్తి తాను బాప్తిజం పొందడానికంటే ముందుగానే యేసుని ప్రభువుగా అంగీకరించాలి. ఇక మీదట నన్ను ఏలుబడి చేసేవాడు యేసు. దేవుని కుమారుడు, రాజు అని విశ్వాసం ఉంచి బాప్తిజం పొందితే రక్షింపబడతావు అని అపోస్తలులు చెప్తారు. యేసు ప్రభువై ఉన్నాడు అని చెప్తారు. యేసు ఏలిక, రాజు అని చెప్తారు. అపోస్తల కార్యములు దయచేసి గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం
దానికంటే ముందు 9వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. 21, 22. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్ద కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ఎవరట? ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులందరినీ కలవరపరచు. అపోస్తలుడైన పౌలు మారుమనసు పొందిన తర్వాత, క్రీస్తునందు బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం ప్రకటిస్తున్నాడు? యేసు ప్రభువై ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనంలో 2-3 వచనాలు చదువుతాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. కనుక సౌలు తన వాడుక చొప్పున 17వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు 3 విశ్రాంతి దినాలు తర్కించాడట. ఏమని చెప్పాడు యేసు ప్రభు గురించి? క్రీస్తుని తర్కిస్తాడు. ఏలుబడి చేసే రాజయ్య యేసు ప్రభు అని ప్రకటిస్తున్నాడు. 18వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగముగా ఖండించేశాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు రాజుగా ప్రభువుగా నియమించాడు. పదిహేడవ అధ్యాయము చదివాం కదా మనం ఇందాక, యేసు క్రీస్తు ఉన్నాడని. కాబట్టి దయచేసి గుర్తించండి, ఒకటి బాప్తిసం పొందడానికంటే ముందుగా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచాలా. నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నీ కార్యక్రమం ఎలా జరిగిందో నాకు తెలియదు. నువ్వు ఏం విశ్వసించావో యేసు ప్రభువుని నాకు తెలియదు. యేసు క్రీస్తుని విశ్వసించిన వాడు కృష్ణ ప్రభు సంఘంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కు కలిగిన వాడు. యేసు ఫలానా అని నేను ఒప్పుకున్నానయ్యా, ఆయన చెప్పాడు నేను ఒప్పుకున్నాను, అలాంటివి బైబిల్లో లేవు. చాలామంది లోకంలో ఆయన పాస్టరు, బాప్తిసం పొందే వ్యక్తి, ఆయన ఏం చెబితే ఈయన అది పలుకుతాడు. యేసుని సొంత రక్షకుడు అని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే తలొప్పుతాడు. యేసు ఫలానాన్ని అంగీకరిస్తున్నా ఆయన చెబితే ఈయన పలుకుతున్నాడు. అలాంటిది బాప్తిస్మం చెల్లదు. నీకు నీవుగా అపోస్తలుల బోధను వినినప్పుడు యేసు ప్రభువు అని అంగీకరించి హృదయంలో యేసుని, ఆయన పునరుద్ధానమును విశ్వాసం ఉంచి యేసుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందాలా. యేసు ప్రభువు అని ఒప్పుకొని బాప్తిసం పొందాలి. ప్రభు అంటే రాజు, రాజు అంటే దేవుని కుమారుడు. ప్రభు అన్న, రాజన్న, దేవుని కుమారుడన్నా ఒకటే, వేరే కాదు. కాబట్టి అసలు ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి క్రీస్తులో ప్రవేశించాలంటే, రక్షింపబడాలంటే, దేవుని మందిరంలో ప్రవేశించాలంటే క్రీస్తు శిలువ మరణమును గూర్చి వినాలి. ఆయన పునరుద్ధానమును గూర్చి దేవుడు తన శక్తి చేత యేసుప్రభుడు లేపాడని అంగీకరించి ప్రభువుగా ఒప్పుకొని బాప్తిసం పొందాలి. అప్పుడు మనుషుడు రక్షింపబడతాడు. ఈ బాప్తిస్మంలో మనం ఇందాక చూసాం కదా, మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఫిబ్రవరి 9:14 చదివాం మనం. మనస్సాక్షి శుద్ధి చేయబడితే దేవుణ్ణి సేవించడానికి దేవుని మందిరంలో ప్రవేశించినట్టు లెక్క, లేకపోతే లేదు.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుకొని మనం బ్రేక్ తీసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరు నేను రాసుకోవట్లేదు, నువ్వు రాసుకోవట్లేదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలది అదనమాట. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎక్కడికి? దేవుని సముఖానికి వెళ్ళడానికి అర్హత లేదు మనకి, కానీ యేసు ప్రభు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన ప్రతిష్ఠించిన మార్గము, ఆ మార్గము ఆయన శరీరం ద్వారా ఏర్పాటు చేయబడింది. కల్వరి శిలువలో ఆయన శరీరం చీల్చబడింది. చెప్తున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా జీవం కలిగినది నూతనమైనదినైనా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను అదిగో మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వాడు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గల వారును ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. అదన్నమాట. దేవుని సముఖానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా మన మనస్సాక్షిలో ఉన్న పాప దోషము కడిగి వేయబడాలా. మొట్టమొదటిది అది. దేవుణ్ణి సేవించడానికి యేసు ప్రభు శరీరమును తెర ద్వారా మనం ప్రవేశించిన వారమై, ఆయన రక్తంలో మనస్సాక్షిని శుద్ధి చేసుకున్న వారమై, హృదయమును యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడిన వారమై దేవుని సముఖానికి ధైర్యంగా వెళ్ళుదము. నిర్దోషమైన మనస్సాక్షి, రక్తం చేత ప్రోక్షింపబడిన హృదయాలు ఈ రెండు ప్రాముఖ్యమైనవి. బాప్తిస్మలో ఈ రెండు శుద్ధి చేయబడతాయి. బాప్తిజం పొందినప్పుడు జరిగే కార్యక్రమం అన్నమాట ఇవి. బాప్తిజం పొందావా? పొందాను. ఏం జరిగింది బాప్తిజంలో? తెలియని దాన్ని ఎందుకు పొందావు? తెలుసుకొని కదా పొందాలి. కాబట్టి మనుషుడు సంగతులు తేటగా అర్థం చేసుకొని మందిరంలోకి ప్రవేశించాలే కానీ అనాలోచనగా తనకి ఇష్టం వచ్చినట్లు ఏదో విన్న దాని ప్రకారం చేసుకుంటూ పోతే రేపొద్దున నీవు అంగీకరింపబడవు. కాబట్టి మనం క్రీస్తు వద్దకు వచ్చింది దేనికోసం? పరలోకంలో క్రీస్తుతో పాటు గడపాలనే కదా, పరలోకం పొందుకోవాలనే కదా. కాబట్టి పొందుకోవాలంటే ఇదిగో అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచాలా. ఆయన శరీరం తెర ద్వారా దేవుని మందిరంలో ప్రవేశించాల. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, ఉదకముతో స్నానం చేసిన వారమై, శరీరంలో గల వారమై, యేసుప్రభు రక్తము హృదయముల మీద ప్రోక్షింపబడిన వారమై దేవుని సముఖంలో ప్రవేశించుదాము అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే, దేవుని సహవాసము పొందుకోవాలంటే మొట్టమొదటిగా యేసు శిలువ మరణం, బలిపీఠం దగ్గర అర్పింపబడిన యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలా. ఆశ్రయించిన వాడు బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందిన వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం ఏ విషయాలు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తి ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క వెలుగులోనే నడుచుకోవాలా.
బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇంతవరకు ఈ 2 సంగతులే చూసాం. ఇంకా లోపలికి పోలా. లోపల ఇవన్నీ ఏంటో మరి బ్రేక్ తర్వాత వచ్చి ఆలోచన చేయాలి. ఒక నిమిషం బ్రేక్.